విజయ్ దేవరకొండకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంచు మనోజ్. అనే టాక్ అయితే ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. అయితే విజయ్ దేవరకొండ రీసెంట్గా కింగ్డమ్ ప్రమోషన్స్లో భాగంగా నెపో కిడ్ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే హీరోస్కు ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు. ఒకవేళ కథ నచ్చకపోయినా దాన్ని నచ్చలేదు అని మొహం మీదే రిజెక్ట్ చేసేంత ఫ్రీడమ్ కూడా ఉండదు. కానీ నెపో కిడ్స్కు అలా కాదు, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అంటూ మాట్లాడారు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలకు కౌంటర్గా మంచు మనోజ్ రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ తాజాగా ఓ భామ అయ్యో రామ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక సుహాస్ దీనిలో నటిస్తున్నారు. సుహాస్ చాలా మందికి ఆదర్శం. ముఖ్యంగా ఈయన ప్రయాణం నాకు స్ఫూర్తి. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ తీసి కామెడియన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సుహాస్ని చూసి నేర్చుకోవచ్చు. ఎంతో కష్టపడి ఇంత మంచి స్థాయికి వచ్చారు ఆయన. అయితే సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి నెపో కిడ్స్కే అవకాశాలు దక్కుతాయి అనే టాక్ గురించి మాట్లాడారు మంచు మనోజ్. ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ అపవాదుని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే నెపో కిడ్స్కి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలోకి జస్ట్ ఎంట్రీ సులభం అవుతుందేమో, కానీ ఇండస్ట్రీలోకి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాక ఎవరైనా సరే నిలదొక్కుకోవడానికి వాళ్ళుగా కష్టపడాలి, టాలెంట్ చూపించాలి. నెపోటిజం ఇక్కడ పనికిరాదు. బ్యాక్గ్రౌండ్ నుండి నెపో కిడ్ అయినంత మాత్రాన సక్సెస్ అనేది రాదు. సినిమాల కోసం కష్టపడి మనం పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు ఆదరిస్తేనే ఇండస్ట్రీలో మనము నిలదొక్కుంటామన్నారు. నెపో కిడ్ అయినంత మాత్రాన పప్పులు ఉడకవు. సుహాస్ విజయ్ సేతుపతిలాగా ఓవైపు హీరోగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా ఎంతో బాగా రాణిస్తున్నారు అంటూ మంచు మనోజ్ వాళ్ళిద్దరినీ పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. అయితే మంచు మనోజ్ చేసిన కామెంట్స్ విజయ్ దేవరకొండ నెపో కిడ్ అని కామెంట్స్కు కౌంటర్గా ఇచ్చారు అని చాలామంది భావిస్తున్నారు.